కార్తీక్ దశరథ కారులో వస్తారు. అక్కడ దీప ఎదురు చూస్తూ ఉంటుంది వీళ్ళ కోసం. ఇక వాళ్ళు రాగానే చిన్నయ్య గారు, సుమిత్రమ్మకి ఎలా ఉంది అంటుంది దీప. అప్పుడు దశరథ గారు అంటారు, "ఆ, అంతా బాగుంది దీప, పర్వాలేదు" అనేసి లోపలికైతే వెళ్ళిపోతారు. అప్పుడు దీప కార్తీక్తో అంటుంది, "ఏంటి బావా, ఎలా ఉంది సుమిత్రమ్మకి? అంతా బాగుంది కదా" అంటే, "ఆ, అంతా బాగుంది దీప, అయినా నువ్వేంటి కిచెన్లో వంట చేసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు మరదలా" అంటాడు. ఇంకా ఇద్దరు కలిసి లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా లోపలికి రాగానే అక్కడ దశరథ గారు ఉంటారు. ఇక దశరథతోటి మొత్తం అంటే కార్తీక్ అందరితోటి అబద్ధం చెప్తాడు. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ ఉంది, ఇక చాలా ప్రమాదం, ఆమె పీస్ఫుల్గా మంచిగా ఉంటేనే ఉండగలదు, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పిన మాట ఎవ్వరికీ చెప్పడు కార్తీక్. ఇంట్లో దశరథ గారు, "ఏంటి ఎక్కడికి వెళ్ళావురా, రిపోర్ట్స్ అయ్యి టాబ్లెట్స్ అయ్యి" అని అడిగితే ఏ టాబ్లెట్స్ రిపోర్ట్స్ అయితే కార్తీక్ ఇవ్వడు, మొత్తం కారులో ఉంచేస్తాడు. అసలు ఎవరికి ఏం చెప్పాలా అని చెప్పేసి కార్తీక్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అంతలోనే సుమిత్ర పాయసం చేసుకొని తీసుకొస్తుంది, కార్తీక్కి ఇస్తుంది. "ఏంటత్తా ఇది" అనేసి కార్తీక్ అంటాడు. "నీకోసం పాయసం చేశాన్రా, నీకెంతో ఇష్టం కదా" అనేసి సుమిత్ర అంటుంది. "ఉన్నట్టుండి నా ఇష్టాలు ఎందుకు గుర్తొచ్చాయత్తా" అంటే సుమిత్ర అంటుంది, "ఏమో, నాకు అన్నీ తినాలనిపిస్తుంది, అందరికీ వండి పెట్టాలనిపిస్తుందిరా" అనేసి సుమిత్ర అంటుంది. ఇక కార్తీక్ చాలా బాధపడుతూ ఉంటాడు మనసులో. "నువ్వు ఇలా మాట్లాడడానికి డాక్టర్ చెప్పిన దానికి సరిపోయిందత్తా" అని మనసులో అనుకుంటూ ఉంటాడు బాధతో కార్తీక్. అయితే దీప అంటుంది, "బావ అంటే మనసులో అనుకుంటుంది, బావ మొహంలో ఎందుకో అంత బాధ అనుకుంటుంది దీప. అయితే సుమిత్ర అంటుంది, "నాకు తినిపించాలని అనిపిస్తుందిరా, మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో అనిపిస్తుంది" అనేసి అనగానే కార్తీక్ అంటాడు, "అత్తా" అని అనగానే, "అంటే మళ్ళీ నీకు పిల్లలు పుడితే నిన్ను పిల్లాళ్ళలా చూసుకోలేను కదా, అంటే నీకు పెట్టే బదులు వాడికి పెట్టాల్సి వస్తుంది కదా" అనేసి అలా అన్నాను అనేసి సుమిత్ర అనగానే కార్తీక్ మనసులో అనుకుంటాడు, "తెలుసో తెలియకో నువ్వు ఇలా చేస్తుంటే నాకు దూరం అయిపోతున్నట్టుగా అనిపిస్తుందత్తా. ఈ 2 రోజుల్లో అందరికీ ఎలా చెప్పాలో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు" అంటూ కార్తీక్ తన మనసులోనే తను నలిగిపోతూ ఉంటాడు. ఇక ఈ విషయం అందరితో ఎలా చెప్పాలి, అందరూ ఎలా బాధపడతారో అంటూ కార్తీక్ చాలా బాధపడుతూ అందరి ముందు అలా డల్గా కూర్చొని ఉంటాడు. ఎవ్వరికీ సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్ అనే విషయం ఎవ్వరికీ చెప్పడు కార్తీక్.